ఛాలెంజ్లో భాగంగా పెద్దపల్లి కాలువశ్రాంపూర్ మండల కేంద్రంలోని శ్రీ జగత్ మహామునీశ్వర స్వామి ఆలయం, శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఆర్డినేటర్ సతీష్, హరిత సేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పాల రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డితో కలిసి ఆలయాల జమ్మి చెట్లను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియాలో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కోట్లాది మొక్కలు నాటి దేశానికి పచ్చదనం పెంపొందించడం జరిగిందని అన్నారు. అలాగే గుడికు జమ్మి చెట్టులో భాగంగా అన్ని ప్రముఖ ఆలయాల్లో జమ్మి చెట్లు నాటుతున్నామని తెలిపారు. అంతరించిపోతున్న చెట్లను కాపాడుకోవడంలో భాగంగా సాంప్రదాయంలో భాగంగా జమ్మి చెట్లను నాటడం ప్రారంభించామని, ప్రతి గ్రామంలో ప్రతి ఆలయంలో జమ్మి చెట్లు నాటుతున్నామని వెల్లడించారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా తీసుకొని చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆడెపు రాజు, సుధాటి కర్ణకర్రావు, నిదానపురం దేవయ్య, జూకంటి శిరీష, రంజిత్ రెడ్డి, చెప్ప్యాల శ్రీకాంత్ రావు, జాలింగం రాఘు, దమ్ముల రవి తదితరులు ఉన్నారు. అలా పెట్టేసాను. హలో మట్టి ఫోటో చదివినా దాని చుట్టూ ఇట్లా పాలు లెక్క చేయండి, రౌండ్ కుండి చేయండి. ఆ మట్టి చుట్టూ పారుతుంది పట్టు అది కోట పట్టు పళ్ళు గుట్ట గుట్ట ఏదైతే యథావిధిగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గత 8 ఏళ్లుగా ప్రతి ఏడాది ఇటు కేసీఆర్ గారు తీసుకొచ్చిన హరితహారంలో భాగంగా కొన్ని కోట్లాది మొక్కలు నాటి ఈరోజు తెలంగాణ పచ్చని తెలంగాణగా తీర్చిదిద్దబడింది. అదే దారిలో అదే బాటలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో కోట్లాది మొక్కలు నాటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రీనరీ పర్సంటేజ్ పెంచే దిశగా తన వంతు కృషి చేయడం కూడా జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఈరోజు అంతరించిపోతున్న వృక్షాలు ఏదైతే దసరా వచ్చిందంటే మరి జమ్మి కాకుండా మరి ఇతర ప్రదేశాల్లో వేరే చిన్న చిన్న ఆకులు తీసుకొచ్చి కూడా ఇదే జమ్మి అనే పరిస్థితికి దిగజారిపోతూ ఉన్నాం. మన సాంప్రదాయాల్ని, మన హిందూ సాంప్రదాయాల్లో భాగంగా గ్రామాలలో కానీ ఎక్కడైనా కూడా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మరి దసరా రోజు జమ్మి పూజ చేసి మనం జమ్మాకిచ్చి చిన్నవాళ్ళకి కానీ పెద్దవారికి కానీ మరి అలాయ్ బలాయ్ తీసుకునే సంస్కృతి సాంప్రదాయం మనది. మరి అలాంటి పరిస్థితుల్లో అంతరించిపోతున్న ఈ వృక్షజాతిని పెంచాలని ఒక ముఖ్య ఉద్దేశంతో సంతోష్ కుమార్ గారు గుడికి ఒక జమ్మి, ఊరూరికి జమ్మి పేరుతో మరి ఆ వృక్షజాతిని పెంచాలని ప్రతి దేవాలయాల పరిధిలో ఈ జమ్మి చెట్లను నాటే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఈ సంవత్సరం 1,00,000కు పైగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దేవాలయాలకు, ప్రతి గ్రామానికి కూడా మరి ఈ మొక్కలను పంపుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో కాళేశ్వరంపురం మండల కేంద్రంలోని రామాలయం అలాగే మన పోతుల వీరభద్రమేంద్ర స్వామి ఆలయంలో జమ్మి చెట్టు నాటడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్రావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే మన కేసీఆర్ గారికి హరితహారం అంటే చెట్లు అంటే ఎంతో ప్రియమైన విషయం అందరికీ కూడా తెలుసు. అలాగే మన ఇప్పుడు రాబోయే ఈ 5 రోజుల తర్వాత మన అక్టోబర్ 2వ తారీఖు మన దసరా ఉంది. జమ్మికి సంబంధించినటువంటి మన జమ్మి రోజు తెలంగాణలో జమ్మి యొక్క ప్రత్యేకత ఆ రోజు మనం బంగారంతో పాటు కొలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో జమ్మి చెట్లు అనేటివి అంతరించిపోతున్న సందర్భంలో దాన్ని గుర్తించినటువంటి మా సంతోష్రావు గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఊరికి గుడికి ఒక జమ్మి చెట్టు పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా కూడా ఈరోజు మా పెద్దపల్లి నియోజకవర్గంలోని కాళేశ్వరంపురం మండల కేంద్రంలో నాయకులందరితో మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ వచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మాజీ ఎంపీ మరి ఏదైతే 10 సంవత్సరాల నుంచి కూడా హరిత సేన, హరిత మిత్ర అవార్డులతో మరి
ముందుకు పోతున్నటువంటి ఎంపీ గారికి. మరి అదేవిధంగా శ్రీరాంపూర్ మండలంలో ఈరోజు జమ్మి సెమి వృక్షాన్ని ఈరోజు మన మండల హెడ్‌క్వార్టర్లో రామాలయంలో, అదేవిధంగా మన గుట్ట మీద టెంపుల్లో మరి ఈరోజు పెట్టుకోవడం జరిగింది. మరి స్వామివారు చెప్పినట్టుగా హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా మరి పాండవులు అరణ్యవాసం వెళ్ళిన టైంలో మరి జమ్మికి పూజ చేసి ఆయుధాలు జమ్మి చెట్టు మీద పెట్టి పూజ చేసినటువంటి రోజులు గుర్తు చేసుకునే విధంగా ప్రతి గ్రామాన ప్రతి టెంపుల్లో, ఆ గ్రామంలో ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ మండల్లో ప్రతి గ్రామాల్లో పెట్టాలనే ఒక ఆలోచన కొద్దీ మరి ఎంపీ గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయానికి, ఇక్కడ హరితసేన తీసుకున్నటువంటి రాజేశ్వరరావు గారికి, ఆ బృందానికి, అదేవిధంగా టీఆర్ఎస్ బృందానికి, నాయకులకు మరి ఈ యొక్క హిందూ సాంప్రదాయం కాపాడే విధంగా మరి ఈ చెట్లను మరి నాటడం జరుగుతూ ఉంది. ప్రతి టెంపుల్లో కూడా నాటి మరి ఆ సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపే విధంగా సంతోష్ కుమార్ గారికి మరి మంచి జరగాలని కోరుకుంటూ గ్రీన్ ఇండియా గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మాజీ ఎంపీ సంతోష్రావు గారు చేపట్టినటువంటి ఈ హరితవనాన్ని కాపాడాలనే ఉద్దేశం మీద గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణలో ప్రతి గ్రామాన చెట్లు నాటించి వృక్ష జాతిని కాపాడాలని ఇవాళ ఈ గ్రీన్ ఇండియా ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. అదే భాగంగా ఇవాళ కాలువ శ్రీరాంపూర్ మండలంలో ప్రతి గుడికి కూడా జమ్మి చెట్టుని నాటించాలి. ప్రతి గుడిలో జమ్మి చెట్టు ఉన్నట్లయితే జమ్మి వృక్షము మన శని భవనంతో సమానం కనుక వారిని ప్రజలను కాపాడుతుందనే ఉద్దేశం మీద ప్రతి గ్రామంలో ఈ జమ్మి చెట్టు ఉండాలని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకొని ఇవాళ కాలువ శ్రీరాంపూర్ మండలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా వృక్షజాతిని కాపాడాలి, ప్రతి ఒక్కరూ ఒక చెట్టును పెట్టాలని చెప్పి ఈ నినాదాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకంటే మాజీ ఎంపీ గారు సంతోష్ కుమార్ గారు చాలా చక్కటి కార్యక్రమం మనకు గత 5-10 సంవత్సరాలు దాదాపు ఈ కార్యక్రమాన్ని వారు నిర్వర్తిస్తున్నారు. ఈ యొక్క అడవి చెట్లు వృక్షాలంటే మనగడికి అది ముఖ్యమైన ఆధారం, జీవనాధారం. మనం బ్రతుకుదెరువుకే ప్రజా జీవకోటికి అన్నిటికీ ఆధారం వృక్షాలే. అటువంటి కార్యక్రమాన్ని అందులో మన శాస్త్ర ప్రకారంగా మన హిందూ ధర్మంగా శమీ వృక్షానికి ఒక ప్రత్యేకత ఉన్నది. శమయతే అని, శత్రు వినాశనం అని, శత్రువులు బాధించే సమయంలో ఈ యొక్క శమీ చెట్టుకు పూజ చేస్తే శత్రుబాధ నివారణ అయితే అని మన శాస్త్రం చెప్తుంది. ఈ కార్యక్రమం చాలా దివ్యంగా జరగాలని అంతటా ఈ యొక్క కార్యక్రమం తప్పనిసరిగా అందరూ ఆదరించి ఈ కార్యక్రమం నిర్వర్తించాలని కోరుతూ మల్యాల పోచంపల్లి నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని కాల్వశ్రాంపూర్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్లు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ మండలంలోని మల్యాల పోచంపల్లి గ్రామాల మధ్యన ఉన్న నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్లు డిమాండ్ చేశారు. గ్రామస్తులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు గండిపడ్డ నక్కల ఒర్రెను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్యాల గ్రామ రైతుల వ్యవసాయ భూములు ఇటువైపే ఉన్నాయని, వర్షాకాల సమయంలో ఒర్రె దాటాలంటే రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాటాల్సి వస్తుందని అన్నారు. ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు చెప్పినా నామమాత్రపు పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పోచంపల్లి నుండి ఓదెల మల్లికార్జున దేవస్థానం వరకు 10 కోట్లతో నిధులతో రోడ్డు మంజూరు చేయించారని అన్నారు. ఆ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసి నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, నాయకులు నిదానపురం దేవయ్య, కర్ణాకర్ రావు, వేల్పుల సంపత్, కామిడి వెంకట్రెడ్డి, జక్కె విష్ణు, ఎర్రబాటి రవి, లెక్కల వేణుగోపాల్ రెడ్డి, కల్లెపల్లి సాగర్, రాపర్తి సుజాత, ధర్ముల రవి తదితరులు ఉన్నారు. 30 ఏళ్ల కిందట మీరు మల్యాల గ్రామంలో ఏదైతే గత వర్షాలకు కురిసినటువంటి వానలకు తాకిడికి ఇక్కడ ఉన్నటువంటి నక్కల ఒర్రెలో పూర్తి స్థాయిలో మరి రైతులు దాటడానికి ఇబ్బందిగా ఉన్నదని ఒక ఆలోచన కొద్దీ మరి రైతాంగం అంతా కూడా మరి మొన్నటికి మొన్న అంతకుముందు కూడా చాలాసార్లు రమ్మని కోవడం జరిగింది. మరి ఈరోజు రావడం జరిగింది. మరి ఈ నక్కల ఒర్రె మీద ఏదైతే మన మల్లికార్జున టెంపుల్ నుండి దాదాపు అబ్బిడిపల్లె, రాయపేట, పందిళ్ళ, ఆరపల్లె, మల్యాల మీదుగా
పోషంపల్లె వరకు మరి దాదాపు 10,95,00,000తోని మరి గతంలోనే 2023 గౌరవ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు మరి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి అవి పనులు జరుగుతూ ఉన్నాయి. మరి పూర్తి స్థాయిలో పనులు జరిగే విధంగా మరి ఇక్కడటువంటి రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఇక్కడటువంటి మహిళా రైతులను ఆదుకునే విధంగా మరి కల్వాటు నిర్మాణం చేయాలని మరి కోవడం జరుగుతూ ఉంది. మరి గతంలో కూడా ఈ కల్వాటు నిర్మాణంలో మరి రోడ్ శాంక్షన్ కాకముందు మేమున్న టైంలో కూడా మరి దాసరి మనోహర్ రెడ్డి గారు మేమందరం కూడా మరి దీని మీద ఒక 2-3 పైపులు వేసి 4-6 పైపులు వేసి మరి మరమ్మతు చేసినాం, తాత్కాలికంగా చేయడం జరిగింది. మళ్ళీ మొన్న కూడా తాత్కాలికంగా చేసింది కొట్టుకపోవడం జరిగింది. మళ్ళీ తాత్కాలికంగా చేసినా కానీ కొట్టుకపోవడం జరుగుతూ ఉంది. మరి మహిళా రైతులు కూడా మొన్న వర్షాలకు భారీ వర్షాలకు కొట్టుకపోయి చనిపోయే క్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మలయాళ గ్రామస్తులు రక్షించడం జరిగింది. మరి ఒకటే కోరుతా ఉన్నాం, మీరు కొత్తగా శాంక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. దీని మీద దాదాపు 10,95,00,000తోని పాత శాంక్షన్ ఉన్నది, దాన్నే పునరుద్ధరించాలి, దాన్నే పూర్తి స్థాయిగా వేయాలని, అందులో కల్వర్ట్ నిర్మాణం కూడా మరి చేపట్టాలని, మరి ఈ కల్వర్ట్ నిర్మాణం కోసం మళ్ళీ త్వరితగతిన ఈ పనులు చేపట్టాలని శాంక్షన్ చేసి గౌరవ ఏదైతే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే విజయరమణారావు గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు, ఎక్కడ పనులు చేసినా పనులు అభివృద్ధి పనుల్లో భాగంగానే చేస్తూ ఉన్నారు కనుక మరి ఇది కూడా మల్యాల గ్రామానికి కూడా తక్షణమే ఈ ప్రాంతాన్ని ఆదుకునే విధంగా, ఈ రైతాంగాన్ని ఆదుకునే విధంగా, అదేవిధంగా ఏదైతే ఓదెల టు మన శ్రీరాంపూర్ కనెక్టివిటీ రోడ్డు, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సమ్మక్క సార్లక్క రోడ్డు కూడా మరి ఇది కనెక్టివిటీ అయితే కనుక దీన్ని త్వరితగతిన చేయాలని కోరుకుంటూ ఇక్కడ మల్యాల గ్రామంలో ఉన్న ప్రజలు కన్నీటి వేడుకగా తల్లడిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి నక్కల వైరే ఇప్పటికీ ఒక 3-4 సార్లు తెగిపోయి ఇంట్లో ప్రజలు నాటుకు వేయిన ఆడవాళ్ళు కొట్టుకుపోయే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు కాపాడి తాళ్ళతోటి వాళ్ళని బయటికి తీసినారు. దాని నామమాత్రాన్నే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒక పైప్ వేసి అట్లా దాటడానికి 4 ట్రిప్పుల మొదం మోసి వెళ్ళిపోయారు. కానీ దీన్ని పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని ప్రజలు ఎప్పటి నుండో అధికారులను అలాగే నాయకులను వేడుకున్నా కూడా వాళ్ళ మొర వినట్లేదు. దాన్ని మరమ్మతులు చేపించి మళ్ళీ మినీ కల్వాటు కట్టినట్లయితే ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్న ప్రజలు చాలాసార్లు వినవించుకున్నారు. అయినా దీన్ని పట్టించుకునే నాదులేరు కనుక సారు మా నక్కలేరికి ఈయన ఇట్లా పోవాలంటే ఇబ్బంది బాగా అవుతుంది సారు. ఇది ఎందుకంటే జమ్మనది ఇది ఇట్లే ఉంటుంది బాట సారు. దీన్ని ఎవరు ఊనుకుంటలేరు. మీరు ఇది బ్రిడ్జి కట్టాలి, మేము అందరం వేటాడు చేయాలి, రైతులం అందరం మొత్తం పటేలం. మేము ఇటు వేయిందంటే 4 సినుకులు పడ్డదంటే మాకు ఇక్కడ మొత్తం దాటినందుకు మాకు అవకాశం లేదు సారు. ఇటు ఈ ఒరియో బ్రిడ్జి కట్టాలి సారు. అందరూ 1000 మంది ఉన్నారు, 1000 భూములు ఉన్నాయి సార్. ఇక మేము అందరం అటు పోతే మళ్ళీ 4 సినుకులు పడతాయి. ఇటు రావాలంటే మాకు భయం అవుతాను సార్. ఆటోళ్ళు అయితే మస్తు తిప్పలు పడతారు, మొగోళ్ళం ఇటు ఆటో మాట్లాడతాం. కానీ మొన్న 10 మంది వచ్చి ఇక దాటిచ్చినాం. అది మన గౌరెడ్డి వాళ్ళు వస్తే వాళ్ళు కొట్టుకపోతామని మస్తు భయపడ్డారు, ఏడ్చిర్రు వాళ్ళు. ఈ బాట వెనుకటి సంది ఓ తాతలు ముత్తాతలు కంచెల్లి ఇది ఇచ్చినే పోతాను సారు. దీన్ని బిరిచి కట్టాలి సారు మన సమ్మక్క జాతరకు నీటు. పెద్దపల్లి జిల్లా కాళేశ్వరంపూర్ మండలం గంగారం ఉషనపల్లి గ్రామంలోని కోలాటం బృందాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలే శివప్రసాద్ తల్లిదండ్రులు చంద్రమ్మ ఐలయ్యల జ్ఞాపకార్థం గ్రామంలోని మహిళలకు కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా మహిళా కోలాటం బృందాలకు కోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లిదండ్రులైన బలే చంద్రమ్మ ఐలయ్యల జ్ఞాపకార్థం బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలోని మహిళలందరికీ కోళ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కోళ్లను పంపిణీ చేసిన శివప్రసాద్ను మహిళలు నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు ఉన్నారు. ముందర రమ్మని
వాళ్ళకి ఎరికనా బాబాయ్ నువ్వు ఎందుకు ఇస్తాను ఏం కథ బాబాయ్ యూత్ లీడర్ మా అమ్మ ఎంపీగా చంద్రమ్మ బాలపిల్లి గంగారం గ్రామ పంచాయతీ పరిధిలోని మహిళా సోదరులందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మా అమ్మ బాలచంద్రమ్మ, మా తండ్రి బాల ఐలయ్య వారి యొక్క జ్ఞాపకార్థము ఒక చిన్నగా సహాయం చేద్దామని తోచినంత మా అమ్మ బాపు వాళ్ళ జ్ఞాపకార్థము సహాయం చేద్దామని గ్రామంలోని మహిళలందరికీ ఇది కోలలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము వారి యొక్క పేరు మీద మా అమ్మ బాపు వాళ్ళ జ్ఞాపకార్థం వారి పేరు మీద గ్రామంలో ఏదో ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరము దసరా పండుగను సద్దుల బతుకమ్మ పురస్కరించుకొని గ్రామంలో ఉన్న మహిళలందరికీ ప్రతి ఒక్కరికి కోలలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గంగారం మహిళలతో పాటు మండలంలోని మహిళా సోదరులందరూ ఈ యొక్క సద్దుల బతుకమ్మను సంతోషంగా ఆనందంగా జరుపుకునే విధంగా ఆ లక్ష్మీదేవత ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ మండల కేంద్రంలోని పాండవుల గుట్టపై ఉన్న శ్రీ జగత్ మహామునీశ్వర స్వామి ఆలయంలో శ్రీ దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలు ఆశ్రమ పీఠాధిపతులు బసవత్తుల రాజమౌళీశ్వర స్వామి కరపత్రాలను విడుదల చేశారు. దేవి శరన్నవరాత్రులు ఈ నెల 22న సోమవారంతో ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ విజయదశమి వరకు దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మండలంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవి శరన్నవరాత్రి విజయవంతం చేయాలని ఆశ్రమ పీఠాధిపతులు బసవత్తుల రాజమౌళీశ్వర స్వామి కోరారు. ఈ దసరా శరన్నవరాత్రులు ఈ ఆశ్రమంలో శ్రీ జగత్ మహామునీశ్వర స్వామి ఆశ్రమంలో గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి అద్భుతంగా వేదయుక్తంగా అమ్మవారిని సేవించడం జరుగుతున్నది. అదే ఈరోజు మా ఆశ్రమంలో ఇక్కడికి వచ్చి వృక్ష కార్యక్రమం పెట్టిన మా ఎంపీపీ గారు, మా జెడ్పీటీసీ గారు, మరియు సర్పంచ్ గారు, వైస్ ఎంపీపీ గారు, అందరు తదితరులు భక్తులు వచ్చినందుకు వారందరికీ ఈ యొక్క కార్యక్రమంలో నేను ఈ కరపత్రాలు అందజేయడం జరుగుతున్నది. వారందరూ కూడా రావాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం దివ్యంగా చేయాలని కోరుతూ ఈ వచ్చినటువంటి టీవీ ఛానల్ వాళ్ళందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకు సెలవు తీసుకుంటాను.
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని శ్రీ సరస్వతి విద్యాలయంలో పాఠశాల కరస్పాండెంట్ సబ్బని ప్రసాద్ ఆధ్వర్యంలో పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులు ధరించి పాఠశాలలో రంగురంగు పూలతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మలను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆటపాటలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో సందడి చేశారు. అనంతరం రావణ దహనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సబ్బని ప్రసాద్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే మన సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బొడ్డెమ్మతో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు విజయదశమితో ముగుస్తాయన్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ముందస్తుగా సద్దుల బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సరస్వతి విద్యాలయంలో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇది ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి పండుగ. అసలు పండుగలు 2 రకాలు. ఒకటి పుట్టు పండుగ, 2 పెట్టు పండుగ. బోనాలు, బతుకమ్మ పుట్టు పండుగలు, సమ్మక్క జాతర లాంటివి పెట్టు పండుగ. ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ బొడ్డెమ్మతో స్టార్ట్ అయ్యి బొడ్డెమ్మ 9 రోజులు, ఆ తర్వాత బతుకమ్మ 9 రోజులు ఘనంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా స్త్రీలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. 9 రోజులు 9 రకాల పూలను తీసుకొచ్చి బతుకమ్మను అలంకరిస్తారు. 9 ధాన్యాలతో ప్రసాదాలను తయారు చేసి ఒకరికొకరు పంచుకుంటారు. దీనివల్ల సామాజిక ఐక్యత అనేది పెరగడానికి అవకాశం ఉంది. మరి అంతేకాకుండా మన సంస్కృతిని కాపాడుకోవడం, ముందు తరాలకు అందించడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. ముఖ్యంగా ఏంటంటే తండ్రి అయినా, కొడుకైనా, భర్త అయినా వీళ్ళు నామం మాత్రమే. ఇక్కడ ఈ పండుగలో స్త్రీలు మాత్రమే ప్రముఖ పాత్ర
పోషిస్తూ ఉంటారు. మరి ఈ యొక్క పండగ పురస్కరించుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు ఇంకా ప్రముఖులందరికీ ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ మండల కేంద్రంలోని క్రిసెంట్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయులు, విద్యార్థినుల తల్లులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ ఆటపాటలతో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సయ్యద్ అయాజ్ మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే వేడుక బతుకమ్మ అని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల జీవన విధానానికి ప్రతీక బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో చేసుకుంటారన్నారు. ఆడపడుచులు, యువకులు, పిల్లలు, పెద్దలు తమ ఆనందాన్ని చూపే కన్నుల పండుగగా తెలంగాణ ప్రజలకు ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ ఈ బతుకమ్మ పండుగ అని చెప్పారు. విద్యార్థులకు తెలుగు పండుగలపై అవగాహన పెంచే అందుకే పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సయ్యద్ అయాజ్, పాఠశాల CEO తహబిలాల్, పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ జమీర్, పాఠశాల ఇన్ఛార్జ్ MD జాఫర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ముందస్తుగా దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుచున్నాను. రేపటి నుంచి సెలవులు ఉన్నందున ముందస్తుగా మన క్రిసెంట్ పాఠశాల కాల్వశ్రాంపూర్లో ఈరోజు బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించాము. దీనికి చాలామంది పేరెంట్స్, వెల్ విషర్స్ మనకు అటెండ్ అయ్యారు. అయితే ఈ బతుకమ్మ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. బతుకమ్మ అనేది పూల పండుగ. బతుకమ్మ అంటే మన కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని, అదేవిధంగా మనకు ఆరోగ్యాలు కలగాలని మనము పూజిస్తూ చేసే పండుగ ఇది. దీనిని వ్యవసాయ పండుగ అని కూడా అంటారని అది మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక మాటలో చెప్పాలంటే ఈ పండుగ అనేది మనకు సోదరి భావాన్ని, తర్వాత పూలను ఔషధ గుణాలున్న పూలతో మనము ఈ బతుకమ్మ చేస్తాము కాబట్టి మన ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, మన ప్రకృతిని కాపాడుకోవాలని, స్త్రీలను గౌరవించాలని, మరి సోదరి భావం కలిగి ఉండాలని ప్రాధాన్యతని మనకు తెలియజేస్తుంది. దసరా సెలవులు ఉన్నందున పిల్లలు తమ సెలవులను కంప్లీట్గా వేస్ట్ చేయకుండా ఎంతో కొంత హోంవర్క్ చేసుకుంటూ స్కూల్కు టచ్ ఉండాలని చెప్తున్నాను.